పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసునాథుని దివ్య హృదయము యొక్క పూజిత మాసము జూన్ మాసము 22వ రోజు. దివ్య హృదయము పడిన పాటులు. పరమకర్త సువిశేషమందు చెప్పినదేమన, తన స్నేహితుల కొరకు తన ప్రాణములను దారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు ప్రభువు ప్రేమ స్వరూపుడు. ఆయనకు ప్రేమించడం ఒక్కటే తెలుసు. ఎర్ర గులాబీ పూల కుండీలో అమర్చిన లేదా చెత్త కుండీలో పారవేసిన అది స్వతహా సిద్ధమైన పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. సుగంధపు చెక్కను అరగదీసే కొద్దీ దాని సౌరభావం మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. యేసు ప్రభుని చిత్రహింసలు చేసి చితకబాది పరుష వాక్యాలతో నిందించి కరకు శీలలతో అవమానంగా సిలువకు కొట్టిన శత్రు బృందాన్ని, సర్వ మానవ జాతిని యేసు జాలితో చూసి వారిని క్షమించమని, వారికేమీ తెలియదని వారు అమాయకులని చెబుతూ తండ్రిని దీనంగా ప్రార్థించారు. నేరస్తులలో ఒక నేరస్తునిలా వ్రేలాడిన యేసుక్రీస్తు హృదయం తన్ను సిలువకు కొట్టిన వారిని చూచి విలపించింది. వారు తనను ఎంత ఘాటుగా విమర్శించినా, దూషణ పదాలతో ధిక్కరించినా, అనరాని మాటలతో వెక్కిరించినా, యేసునాథుని దివ్య హృదయం మాత్రం కరుణతో నిండిపోయింది. తమ బిడ్డలు ఎంత ఘోరమైన నేరాలు చేసినా తల్లిదండ్రుల హృదయం ఆ బిడ్డలను సాధారణంగా చేరదీసుకొని వారి చర్యలను సమర్థించడానికే పూనుకుంటుంది. అంతకంటే ఎక్కువగా ఊహించలేని విధంగా కరుణామయుని హృదయం శత్రువులను చూచి ద్రవించిపోయింది. వారిని నిండు ప్రేమతో చూసింది. మండే సూర్యుని ముందు మంచు బిందువులు మటు మాయమైపోతున్నట్లు యేసు దివ్య హృదయ అపార ప్రేమ జ్వాల ముందు వారి దుష్కార్యములు నిలువలేకపోయాయి. శిలువ మీద వ్రేలాడిన ఆ ప్రేమ తపస్వి అజ్ఞానాంధకారములో కూరుకుపోయిన శత్రువుల దైన్య హీన స్థితిని కనికరముతో చూశాడు. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 45వ వచనం వరకు అని ఆయన కొండ మీద చేసిన ఉపదేశానికి చక్కని నిదర్శనం ఆయన శిలువపై నుండి చేసిన ఈ ఆదర్శ ప్రార్థన. క్రీస్తు హృదయంలో ఉద్భవించిన ఈ ప్రార్థన స్తెఫాను లాంటి ఆది హతసాక్షుల హృదయాలలో ప్రతిధ్వనించింది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము. తనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్తెఫాను భక్తితో మోకరించి, ఈ పాపము వీరిపై మోపకము అని తండ్రిని వేడుకుంటూ శ్వాస విడిచాడు. ఇట్లు యేసునాథుడు తమ శరీరమునందు అనుభవించిన బాధలను, వేదనలను వర్ణింప శక్యము కాదు. అయినను శరీరమందు పడిన ఘోర శ్రమల పాటుల కన్నా యేసునాథుడు తమ దివ్య ఆత్మయందు ఇంకా అధిక బాధలను అనుభవించిరని వేదశాస్త్రులు బోధించుచున్నారు. ఎందుకనగా నిర్మల గొర్రెపిల్ల అయిన వారు లోకారంభము నుండి లోకాంత్యము వరకు పాపాలన్నిటినీ ప్రత్యక్షముగా చూచుట వల్లను తన ఘోర శ్రమలు అనేక జనులకు వ్యర్థమగునని తెలిసినందువల్లను వారి దివ్య ఆత్మ దుఃఖ సాగరంలో మునిగింది. ఓ క్రీస్తు ప్రభు, మీరు శిలువలో వ్రేలాడుతూ చూపిన అపార ప్రేమను, క్షమాగుణాన్ని ధ్యానిస్తున్నాము. ఆశ్చర్యచకితులమవుతున్నాము. మీ దాసులమైన మాకు మీ అడుగు జాడల్లో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించుము.
ప్రేమ భావంతో మా శత్రువులను, మమ్ములను హింసించే వారిని, మమ్ములను నిందించే వారిని మనస్ఫూర్తిగా క్షమించే గుణం దయచేయండి. ఎంతోమంది జనులు యేసు దివ్య హృదయ అపార ప్రేమను ఎరిగిండి ప్రతి ప్రేమను చూపక పాపముల వల్ల వారిని తిరిగి స్లీవలో కొట్టుచున్నారు. ఒకరోజు పునీత తెరేసమ్మ ముండ్ల కిరీటమును ధరించిన యేసును దర్శనమందు చూసింది. చాలా చింతించింది. అప్పుడు ఆ దివ్యరక్షకుడు ఆమెతో ఇలా అన్నాడు: యూదులు పెట్టిన ముళ్ళ కిరీటం వల్ల నాకు కలిగించిన గాయములను గురించి నువ్వు చింతించవలదు. ముఖ్యంగా క్రైస్తవుల పాపముల వలన మేము పడెడు గాయముల గూర్చి చింతించుము. మన పాప దోషముల వల్ల ప్రభు యేసు పడిన పాటలను స్మరించుకొని పశ్చాత్తాపము చెంది యేసు దివ్య హృదయమును వేడుకొందుముగాక. పునీత మరియ మగ్దలేనమ్మ వలె కృపాకటాక్షము గల యేసుస్వామి పాదాలపై పడి ఇతర ద్రోహుల గురించి తలంచి చింతాపూరిత హృదయముతో వారల కొరకు పాప ఓర్పును దయచేయమని ప్రార్థించుదుముగాక. అద్భుత సంఘటన. దివ్య సప్రసాద పండుగకు నవదిన ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఒకరోజు పునీత మార్గరేటమ్మ సప్రసాద ఆరాధనలో ఉండగా దివ్య రక్షకుడు తన మధుర హృదయమును ఆమెకు చూపించి ఆనతిచ్చినదేమనగా, ఇదిగో మానవాళిని అత్యంత అనురాగముతో ప్రేమించిన హృదయం ఇదే. ఆయనను అందుకు ప్రతికూలముగా నేను అనేకుల వల్ల నిందావమానములను, దేవద్రోహములను, కృతజ్ఞత లేనితనమును పొంది ఉన్నాను. గనుక సప్రసాద పండుగ నవదిన ప్రార్థనలు ముగిసిన పిమ్మట వచ్చేడి మొదటి శుక్రవారమందు మా హృదయమును పూజించుటకు గాను ఒక ప్రత్యేక పండుగను స్థాపించమని ఆజ్ఞాపించెను. అందుకు మార్గరేటమ్మ తన దీన స్థితిని తెలియపరిచి యేసు కోరికను నెరవేర్చుటకు తగిన సదుపాయములు కలిగించమని వేడుకొనెను. అంతటా యేసు భక్తిగల ఒక గురువును చూపించి, ఈయన యొద్దకు వెళ్ళు, సహాయం అడుగు. నా హృదయమును సంతోషపరచుటకు ఈ భక్తి సాధనము స్థాపించుట కొరకు సర్వ ప్రయత్నములు చేయమని నా పేరిట అతనికి తెలియచేయము. ఆ ప్రయత్నములలో అనేక ఇబ్బందులు ఉండవచ్చు, కానీ అధైర్యపడవలదని చెప్పు. ఆయన నన్ను పూర్తిగా నమ్ముకున్న పరిశుద్ధ గురువు అని చెప్పెను. వెంటనే మార్గరేటమ్మ గారు ఆ విచారణ గురువు వద్దకు వెళ్ళి దివ్య హృదయం ఆనతిచ్చిన ప్రకారం అంతా పూసగుచ్చినట్లు వివరించి చెప్పింది. అది విన్న విచారణ గురువు ఆమె మాటలపై నమ్మకం ఉంచి నవదిన జపాలు ముగిసిన పిమ్మట వచ్చేది మొదటి శుక్రవారమందు 1715వ సంవత్సరంలో యేసునాథుని తిరు హృదయమునకు గొప్ప పండుగను చేసిరి. ప్రజలు తండోపతండములుగా వచ్చి భక్తి సాధనలో పాల్గొనిరి. అలాగూ యేసు తిరు హృదయ భక్తి చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రాగిపోయింది. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం. మానవులచే పొగడబడు ప్రతి వ్యర్థ ఆశలను పూర్తిగా మానివేయము. యేసునాథుని దివ్య హృదయమునకు తృప్తి కలిగించు క్రియల మీద శ్రద్ధ వహించుము. మీ హృదయంను సంపూర్తిగా సర్వేశ్వరునికి ఒప్పగించుటలో ప్రామాణికముగా నుండుము. నీవు ప్రేమించిన వ్యక్తులు నిన్ను ప్రేమించుటలేదని దిగులు చెందకు. యేసు నిన్ను ప్రేమించుచున్నారని, నీకు ఉపకారం చేయుచున్నారని, ఎల్లప్పుడూ నీతోనే ఉన్నారని విశ్వసించి వారికి ప్రియమైన రీతిలో నడుచుకొనుము. సుకృత జపము. ప్రేమాగ్నిలో రగులుకొని మండుచున్న యేసునాథుని దివ్య హృదయమా, మీ ప్రేమచే మా హృదయంను రగిలించండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొని జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అప్పగించి ఉన్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకంలో
మీరు మాకు బలముగాను జీవముగాను ఉండి మరులోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉందురుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.